ఓటమికి మానసికంగా సిద్ధమైన వైసీపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్పై అర్థం పర్థం లేని విమర్శలు చేస్తుంది. తాము ఎలాగూ గెలవలేమని భావించి ఏదో ఒక రకంగా తన ప్రతిష్టని దిగజార్చే ప్రయత్నం చేస్తుంది. వైసీపీ మానసపుత్రిక సాక్షి ఇందులో కీలకంగా భావిస్తుంది. వైసీపీలో ఉంటే పునీతులు, లేకుంటే కలంకులు అన్నట్లు కథనాలు చెప్పి సాక్షి పెమ్మసానిపై అలానే లేనిపోని ఆరోపణలు చేసింది. వాటికి పెమ్మసాని చంద్రశేఖర్ ధీటుగా బదులిచ్చారు. సాక్షి దినపత్రికకు పరువు నష్టం నోటీసులు పంపారు. రాజకీయ దురుద్దేశంతో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిన సాక్షి దినపత్రికకి గూబ గుయ్యమనిపించారు. అసత్యాలు, అర్థం పర్థం లేని కథనాలతో టీడీపీ అభ్యర్థులపై ఆరోపణలు చేసే సాక్షి చెంప చెళ్ళు మనిపించేలా నోటీసులు పంపారు. క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. ఇప్పటికే గుంటూరులో 4 నేతలు మారిన పెమ్మసానిని టచ్ చేయలేకపోవడంతో ఏదో విధంగా అబాస్పాలు చేసే ప్రయత్నం సాక్షి చేసింది. తాను అనని మాటల్ని అన్నట్లు కుట్రపూరితంగా తప్పుడు వార్తలు రాసింది. లోకేష్తో పెమ్మసానిపై విభేదాలు సృష్టించాలని చూసింది. కావాలనే ఉద్దేశపూర్వకంగా వార్తలు రాయడంతో లీగల్ నోటీసులు పంపి 10 రోజుల్లో స్పందించాలని, లేకపోతే సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగతి పబ్లికేషన్స్ డైరెక్టర్ ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ప్రింటర్, పబ్లిషర్ మురళిలకు ఆ నోటీసులు పంపారు. విపక్ష నేతలపై అడ్డగోలు రాతులు రాసే సాక్షికి సరైన రీతిలో బుద్ధి చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.